హలో ఎవరీవన్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు కృపలో అందరు బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిలువ ధ్యానముల గురించి మాట్లాడుతూ ప్రతిరోజు నిన్నటి నుండి మనం ప్రారంభించాం. ఈరోజు కూడా శిలువ ధ్యానములో నుండి దేవుని యొక్క వాక్యములో నుండి ఒక మాటను మనం చూసుకున్నట్లయితే, మరి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి తన ప్రేమను వెల్లడిపరచాలంటే ఒక గులాబీ పువ్వు ఇచ్చో, ఒక గిఫ్ట్ ఇచ్చో, ఒక రింగ్ ఇచ్చో, లేకపోతే ఏదైనా చాక్లెట్ ఇచ్చో ఇలా తమ ప్రేమను వెల్లడిపరుస్తారండి. కానీ క్రీస్తు మాత్రము తన ప్రేమను మన పట్ల ఎట్లా వెల్లడిపరిచాడంటే, మనం ఇంకనూ కూడా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన మన పట్ల ఏ విధంగా తన ప్రేమను వెల్లడిపరిచాడంటే, మనం పాపులమని తెలిసి కూడా మన కొరకు ఆయన సిలువ పైన మరణించారు. ఈ లోకంలో ఎవరిలోనైనా ఒక చిన్న తప్పు కనిపిస్తే ఏమంటారండి? బ్రేకప్ అంటారు. మరి నువ్వు ఇలాంటి దానివని నేను అనుకోలేదు అని అంటారు. లేకపోతే నువ్వు ఇలాంటి వాడివని నేను అనుకోలేదు, నిన్ను అనవసరంగా నేను ప్రేమించాను అని ఇలా ఏదన్నా ఒక వ్యక్తిలో ఒక చిన్న లోపం కనిపిస్తే బ్రేకప్ చెప్పేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే, మనము పాపులమని తెలిసి కూడా ఆయన మన పట్ల తన ప్రేమను ఎలా వెల్లడిపరిచాడంట? మన కొరకు ఆయన చనిపోయాడంట. మన కొరకు ప్రాణం పెట్టినంతగా ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి తన ప్రేమను మన ఎడల వెల్లడి చేశాడండి. నిజంగా అలాంటి ప్రేమలో నుండి నీవు నేను వేరే ఈ లోక ప్రేమలు వెంట వెళ్తున్నట్లయితే, ఈ లోక ప్రేమలన్నీ కూడా నీటి మీద ఆవిరి వంటివి. క్రీస్తు ప్రేమ శాశ్వతమైనది. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.